నమస్తే, నా పేరు డాక్టర్ శివకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్. ఆర్థోపెడిక్స్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అసలు ఎప్పుడు ఇవ్వకూడదా? పాతకాలంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గింది చాలా వరకు. ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ మనకి ఇప్పుడు వచ్చాయి. పిఆర్పి ఇంజెక్షన్స్, జెల్ ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్ థెరపీ ఇంజెక్షన్స్ వచ్చాయి. మోకాళ్ళ నొప్పులకే కాదు, భుజం నొప్పులకి, హీల్ పెయిన్ అంటే ప్లాంటార్ ఫెషైటిస్, ఎల్బో పెయిన్ అంటే టెన్నిస్ ఎల్బో, ఇటువంటి సమస్యలకు కూడా అంటే టెండినోపతీస్కి కూడా మనము ఇంజెక్షన్స్ ఇస్తాం. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చాలా కామన్గా ఇస్తారు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పెద్ద పెద్ద డాక్టర్స్ ప్రూవెన్ ట్రీట్మెంట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. చాలామంది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్కి భయపడుతున్నారు. అంటే స్టెరాయిడ్స్ వల్ల మామూలుగా మనం ఓరల్గా కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ స్టెరాయిడ్ మన బ్లడ్లోకి తీసుకుంటే షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, లావ్ అయిపోవడము, ఇటువంటి సమస్యలు రావచ్చు. అలాగే బాడీలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇమ్యూనిటీ తగ్గి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మనం ఇచ్చే ఆర్థోపెడిక్లో ఇచ్చే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లోకల్ ఇంజెక్షన్స్, జాయింట్ లోపలికి కానీ ఆ చుట్టూ ఉన్న మజిల్ లోపలికి మాత్రమే లోకల్గా ఇస్తాం. అది కూడా నీట్గా స్టెరైల్గా ప్రికాషన్స్తో ఇస్తే జనరల్గా సమస్య ఉండదు. కొన్ని సందర్భాల్లో షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఆ లోకల్ ఏరియాలో జాయింట్లో కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ మీ ఆర్థోపెడిక్ డాక్టర్ గారి సలహా మేరకు అవసరాన్ని బట్టి బాగా నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, ఎక్కువ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తే బాడీ అంతటికీ సైడ్ ఎఫెక్ట్ కదా. సో అంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు, లేదంటే పెయిన్ కిల్లర్స్ ప్లస్ ఫిజియోథెరపీ ప్లస్ అదర్ మెజర్స్లో కూడా పెయిన్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు మేము స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఒకసారి వాతం, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మేము స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. కాబట్టి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ పూర్తిగా చెడ్డవి కాదు, అది విలన్ కాదు. అలాగని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒక్కటే సరైన ట్రీట్మెంట్ కాదు. ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇతర మెజర్స్ చాలా ఉంటాయి. మన జాయింట్ పెయిన్స్, ఇంకా మజిల్ పెయిన్స్, టెండాన్ పెయిన్స్, టెండినోపతీస్ ఇంప్రూవ్ అవ్వడానికి. కాబట్టి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఒక మంచి ఆప్షన్. దాన్ని అవసరం మేరకు మీ డాక్టర్ గారి సలహా మేరకు, ఆర్థోపెడిక్ డాక్టర్ సలహా మేరకు వాడుకుంటే సమస్య ఉండదు. థ్యాంక్ యూ.